పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 96వ సంకీర్తన 9వ వచనం. పరిశుద్ధాలంకరములు ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయుడి. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము పరిశుద్ధత. ప్రియులరా, తన ప్రజలు పరిశుద్ధులుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి అనుమాట పాత నిబంధనలో అనేక మార్లు చెప్పబడింది. అపోస్తలుడైన పేతురు ఈ మాటను తన పత్రికలో ప్రస్తావించాడు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో. ప్రియులారా, ఈ మాటకు ప్రత్యేకంగా, విశిష్టంగా లేక వేరుగా ఉండాలి అని అర్థం. ప్రియులారా, తండ్రి అయిన దేవుడు, కుమారుడగు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలను పరిశుద్ధ జీవితంలోనికి నడిపించడానికి కలిసి పనిచేస్తున్నారు. దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండమని కోరుతున్నాడు అనడానికి యేసు శిలువ నిదర్శనంగా ఉంది. మనలను పరిశుద్ధులుగా చేసి దేవుని యొద్దకు తేవడానికి యేసు మన పాపముల నిమిత్తం శిలువపై మరణించారు. మనము పరిశుద్ధులముగా ఎదగడానికి దేవుని వాక్యం మనకు సహాయపడుతుంది. దేవుని బిడ్డలారా, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అని యేసు తన తండ్రికి ప్రార్థన చేశాడు. నిజమైన పరిశుద్ధత సౌందర్యంగా ఉంటుంది. కపటముతో కూడిన పరిశుద్ధత అలా ఉండదు. పరిసయ్యులు కృత్రిమమైన భక్తిని కప్పుకున్న కపటపు పరిశుద్ధత కలిగి ఉండేవారు. యేసు నిజమైన పరిశుద్ధత కలిగి ప్రజలను ఆకట్టుకున్నాడు. ప్రియులారా, పరిసయ్యులు వారిని తరిమివేశారు. ప్రేమ, సంతోషము, సమాధానము, ఓర్పు, నెమ్మది వంటి ఆత్మఫలాలు జీవితాన్ని సౌందర్యంగా మారుస్తాయి. దేవుని బిడ్డలారా, నిజమైన పరిశుద్ధత సౌందర్యంగా ఉంటుంది. ఈ సౌందర్యం ఆరాధన వలన కలుగుతుంది. మీరు దేనిని ఆరాధిస్తారో దానివల్లే మారిపోతారని మీకు తెలుసా? మీ దేవుడు స్వార్థపరుడైతే మీరు కూడా స్వార్థపరులవుతారు. మీ దేవుడు వికారంగా ఉంటే మీరు కూడా వికారంగా ఉంటారు. ధనాన్ని ఆరాధించే వ్యక్తి కఠినుడవుతాడు. భోగాలను ఆరాధించే వ్యక్తి మృదు స్వభావి అవుతాడు. కానీ జీవము గల సత్యదేవుని ఆరాధించేవాడు సుందరుడవుతాడు. అంతకంతకు క్రీస్తును పోలిన వాడవుతాడు. దేవుని బిడలారా, పరిశుద్ధ జీవితం జీవించడానికి దేవుడు మీకు తగిన అనుకూల స్థితిగతులను అనుగ్రహించాడు. ఆయన వాక్యం ద్వారా బోధనుంది. పరిశుద్ధాత్మ నడిపింపును పొందండి. క్రీస్తుని పోలి మరి ఎక్కువగా జీవించినట్లు జీవించండి. పరిశుద్ధతను కలిగి ఉండండి. దైవాశీర్వాదములు పొందుకొనండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. రాత్రంతయు కాపాడారు నాయన. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు నీ స్తోత్రాలు ప్రభా. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండండి తండ్రి. నీ స్తోత్రాలు ప్రభువా. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరికీ ఆరోగ్యం దయచేయండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానం ఇవ్వండి తండ్రి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అనుదినం ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి తండ్రి. నీ స్తోత్రాలు.
సమస్యలతో ఉన్న వారికి సమాధానం ఇవ్వండి. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. తండ్రి, పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించమని, ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.